3 హెచ్‌లతోటి ఇజ్రాయెల్‌కి సమస్య ఉంది. నంబర్ 1 హమాస్, నంబర్ 2 హెజ్బుల్లా, నంబర్ 3 హూతీ. ఈ 3 కూడా ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. ఈ మూడింటికి ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆయుధ రూపంలో గానీ, వేరే ఇతరత్ర ఏ రూపంలో అయినా సరే. అయితే ఇజ్రాయెల్ హమాస్‌ని ఆల్మోస్ట్ వీకెన్ చేసేసింది. గాజా స్ట్రిప్‌లో ఉన్న హమాస్ ఇప్పుడు పేరుకు మాత్రమే ఉంది తప్పితే హమాస్ ఇప్పుడు నథింగ్, ఏమీ లేదు. అందుకే ఇరాన్తో యుద్ధ సమయంలో సైతం హమాస్ గాజా స్ట్రిప్లో ఉండి, అంటే ఇజ్రాయిల్లో ఉండి కూడా ఇజ్రాయిల్ని ఏమీ చేయట్లేదు, టచ్ చేయట్లేదు. ఎందుకంటే గాజా ఆల్మోస్ట్ సమూలంగా సర్వనాశనం అయిపోయింది. అక్కడ ఏమీ లేదు. మొత్తం ఆ గ్రూప్ని అంతటిని కూడా బెంజమిన్ నెతన్యాహు సమూలంగా తుడిచిపెట్టేశాడు. ఎవరైనా ఒకళ్ళు అరా మిగిలి ఉన్నా సరే వాళ్ళు ఏమీ చేయలేని అచేతనమైన స్థితిలో ఉన్నారు. ఇక మిగిలింది ఇద్దరు, హెజ్బుల్లా అండ్ హూతీ. హూతీస్ ఎక్కడో సౌదీ కింద ఎక్కడో ఒమన్లో ఉంటారు. సో వాళ్ళతోటి పెద్ద సమస్య లేదు ఇజ్రాయెల్కి. కారణం ఏంటి? వాళ్ళు ఉండేది తక్కువ, రెండోది భౌగోళికంగా ఇజ్రాయెల్కి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. ఇరాన్, ఇరాక్, సౌదీ, యెమెన్, ఈ మధ్యలో మళ్ళీ సిరియా, జోర్డాన్ ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళాలంటే. కాబట్టి వీళ్ళు తమ ప్రతాపాన్ని ఎప్పుడూ ఈ జలసంధుల దగ్గర, అంతర్జాతీయ జలాల్లో మాత్రమే చూపిస్తూ ఉంటారు. వేరాజ్ హెజ్బుల్లా మాత్రం ఇజ్రాయెల్కి పక్కనే ఉంటుంది, లెబనాన్కి ఆనుకుని. అందుకని లెబనాన్లోని బీరూట్ నుంచి హెజ్బుల్లా ఎప్పుడు ఇజ్రాయెల్ని కాచు కూర్చుంటుంది, ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని చెప్పి. సరిగ్గా ఇప్పుడు అదను చూసింది. ఇరాన్తో యుద్ధం కారణంగా ఇరాన్ హెజ్బుల్లాని సైతం ఉసిగొల్పింది. హెజ్బుల్లా ఈ ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉండే ఇండస్ట్రియల్ ఏరియాలో మిసైల్ అటాక్స్, ఇతరత్ర అటాక్స్ అన్నింటినీ చేస్తోంది. సో సరే, సమయం కోసం ఎదురు చూస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్తో పాటుగా హెజ్బుల్లాని కూడా అటాక్ చేసింది. అయితే ఇక్కడ లెబనాన్లో ఉన్న ఈ హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్కి లెబనాన్కి కూడా పడిచావదు. కాబట్టి లెబనాన్ ఏం చెప్పింది, మాకు చెప్పకుండా మీరేం చెయ్యొద్దు అని చెప్పినా సరే హెజ్బుల్లా లెబనాన్ మాట పెడచె వినిపెట్టి ఇరాన్ మాట విని ఇజ్రాయెల్ మీద అటాక్కి దిగింది. దాంతో ఇజ్రాయెల్ లెబనాన్ సహకారంతో ఆ యుద్ధ ట్యాంకర్లతోటి ఇజ్రాయెల్ భూభాగం నుంచి లెబనాన్ భూభాగంలోకి వెళ్ళిపోయి ఎయిర్ స్ట్రైక్స్ తోటను, గ్రౌండ్ ఆపరేషన్స్ తోటి హెజ్బుల్లాను కొట్టేయడం మొదలెట్టింది. దగ్గర 700 మంది హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్స్ హతమైపోయారు. అలాగే హెజ్బుల్లా స్థావరాలు, వాళ్ళ వెపన్స్, ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ ఉండే స్థావరాలు, వాళ్ళ కీ ఏరియాస్ అన్నిటినీ కొట్టిపడేసింది ఇజ్రాయెల్. సో హమాస్ లాగే ఇప్పుడు హెజ్బుల్లా కూడా ఈ యుద్ధం తర్వాత వీకెన్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇజ్రాయెల్ తనకున్న ఆ 3 హెచ్ల సమస్యని ఈ యుద్ధంతో సమూలంగా క్లియర్ చేసేసుకుంటున్నట్టుగా అర్థం చేసుకోవాలి.